ఒక పాత పట్టిస్తాను. అదొక నీళ్ళు ఉంటేనే కదా ఇక్కడ అంతా తడి తడిగా ఉంది కదా. ఇక్కడైతే నీళ్ళలో మునిగి వస్తున్నట్టు ఉంది కదా పైప్ అంతా. గద్దె మొక్కలు ఇదేంటి ఎన్ని మీటర్స్ చెక్ చేయడానికి. రెడ్ మార్క్ కాడ రెడ్ మార్క్ కాడ వాటర్ టచ్ కాడుకు టేప్ వాటర్ ఉన్నాయి. రెడ్ మార్క్ ఉన్నది ఎంత ఉండొచ్చు అది కొలిసి. ఇంతనే వేస్తారా? ఎవరు బోరే? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది వేస్తారా? సైజ్ మారుతుందా? ఓకే. ఇది ఏం చేస్తుంది అసలు యాక్చువల్లీ భూమిలోకి? అది ఓకే. ఇక్కడ స్టేజ్ వస్తుంది 1.5లో 20 స్టేజ్ వస్తుంది. 1 HP 2 HP 3 HP పోతాం. మీరు బోర్ వేసాడు ఇప్పుడు డైరెక్ట్ దాంతోనే బోర్ వేస్తారా? బోర్ పడ్డాక అప్పుడు అది దింపుతారా? లారీ వచ్చి డ్రిల్లింగ్ వేసి బోర్ వేస్తారు.
అంతే ఉందా? మీకు ఎట్లా తెలిస్తే కూడా అదే సైజ్ ఎంత ఉందని? కింద అనేది కదా, కింద అనేది కదా కేబుల్ లూజ్ ఉంది. ఈ పైపు ఇవన్నీ ముడతలు పోయినాయి చూసారా వైర్, అంటే అక్కడ టచ్ అయినట్టు. ఇప్పుడు వెయిట్ పడుతుంది. క్లాంప్ చేసుకోవాలి, క్లాంప్. వాటర్ ఉన్నాయేమో, ఏమైనా బోరే ప్రాబ్లం అనుకున్నా. కాకపోతే అది ప్రాబ్లం అయితే రావు కదా, నీళ్ళు ఒక 5 minutes వచ్చి ఆగిపోతుంది. 2 minutes 5 minutes. నేను అట్లా కాదు, అసలు నీళ్ళు ఒక 5 నిమిషాలు వస్తుంది, ఆగిపోతుంది 5 minutesకి. అందుకే చూపిస్తున్నా. నీ భూమిలో నీళ్ళు లేవా అని అదే చూస్తున్నారు ఆయన. రమేష్ రాలేదు, బోర్ చెక్ చేసాడు. మీకు బాగానే వస్తుందా అంటే నీళ్ళు? బోర్ పైకి నీళ్ళు ట్యాప్ ఇది రావట్లా, మోటార్ అయితే అది రమేష్ వస్తానని చెప్పాడు. ఎక్కడ అంటే ఆయన ఫోన్ ఎత్తాడు. రమేష్ కాదు, ఈయన వేరు. పంపించాడు కదా సీను. ఈ సీను మనిషివా నువ్వు? మొన్న వచ్చాను కదా మీ ఇంటికి. కరెక్టే, నేను ఎక్కడ చూసాను చూస్తున్నా, ఇక్కడ ఉంటావు కదా. ఆయన ప్లంబింగ్ పని కదా చేసేది, ప్లంబింగ్ కదా చేసేది. రమేష్ ప్లంబింగ్ కదా, ఈ పని చేయడు ఆయన. ఏంటండి? బోరు మోటార్ కంటే బోరు కొంచెం ఇంత డెప్త్ ఎక్కువ ఉంది, 4 feet ఎక్కువ ఉంది. 4 feet వేసినా కానీ యూజ్ లేదు. చుట్టేసే ఇక. ఎంత ఉన్నట్టు ఇప్పుడు ఇది? ఇంత ఎక్కువ ఉందంటే నాకు అర్థం కాదు. ఫస్ట్ మొత్తం డ్రిల్లింగ్ వేసింది, బోర్ ఇక్కడ వరకు, బోర్ డ్రిల్లింగ్ వేసింది ఇక్కడ వరకు. ఓకే. ఒక 4 feet 10 feet గ్యాప్ పెట్టినట్టున్నారు. ఆ 10 feet ఏంటంటే సైడ్లో ఊసుకొచ్చి కూడుకుపోయి 4 feet మిగిలింది మీకు. ఇప్పుడు 4 feet గ్యాప్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా పైప్ యాడ్ చేయడానికి లేదు అసలు, ఛాయిస్ లేదు. సమ్మర్ మొత్తం ఇట్లా యూజ్ చేసుకోవాలి. సమ్మర్ తర్వాత సెట్ అవుతుంది అంటారా? ముందు వర్షాలు పడితే సెట్ అయిపోతుంది. వర్షాలు పడక ప్రాబ్లం అవుతుంది. వాటర్ వస్తలేదండి, రావట్లే అండి. కింద వాటర్ లేదు. సెకండ్ టైం వేయించారా మీరు? మాకు ఇదే ఫస్ట్ టైం అంటే ఇట్లా అవ్వడం. అంతే. సీఎం అయినప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 6 feet ఉండాలి. పర్మిషన్ ఇచ్చాడు. ఏది చూపించండి, ఎంత ఉండే అంటే. ఇప్పుడు 35 meters వచ్చింది.
35 ఇంటూ 3.3 115 ఫీట్లు వచ్చింది. మీకు బోర్ వచ్చేసి 120 ఫీట్ ఉంది. 115 ఫీట్లు మోటార్ దింపేసి 237. అంటే ఇప్పుడు ఇసుక పడిపోయింది అంటున్నారా మధ్యలో? ఇసుక పడిపోవడం కాదు. బోర్ ఎంత ఉందో మోటార్ కూడా అంతే ఉంది. మోటార్ కూడా అన్ని ఫీట్లకే ఫిట్ చేశారు. అట్లా చేయరుదా? మీకు యాక్చువల్లీ మీకు 200 ఫీట్లు బోర్ వేసారు అనుకోండి. ఒక 150 160 ఫీట్లకు మోటార్ ఫిట్ చేస్తే కింద 40 ఫీట్లు ఖాళీగా ఉంటుంది కదా. అప్పుడు నీళ్ళు స్టోర్ అవ్వడానికి. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఏంటంటే ఆ నీళ్ళు 40 ఫీట్ వాటర్ స్టోర్ అట్లా ఉంటుంది. పైప్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఏంటంటే ఆ 40 ఫీట్ వాటర్ కూడా మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా అట్లానే ఉందేమో అని నేను అనుకున్నాను, కానీ అట్లా లేదు. ఆల్రెడీ కింద అంతా మొత్తం 5 ఫీట్ గ్యాప్ ఇచ్చాడు. మీటర్ పైప్ యాడ్ చేసుకున్నా మీకు వచ్చేది మీకు వేస్ట్ అది ఒక బకెట్ కూడా రాదు. ఇట్లనే నేను 5 వరకు వెళ్తే కష్టమే. ఇక్కడే ఉండు.